హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికి నమస్కారం. సభకి నమస్కారం. సభ కానండి. లెట్స్ వెల్కమ్ సంజన. వాట్ యు గాట్ ఎలిమినేటెడ్ లైక్ దిస్? పెట్ల కుదిరిన బాయ్ ఇక్కడున్నాడు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టడం కుదరదు. లేదు సార్, నేను ఎలిమినేట్ అవడానికి అంత బ్యాడ్ గా ఏం చేశాను నాకు అస్సలు అర్థం కావట్లేదు. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు దాన్ని చేసేవన్నీ దొంగ యదవల కోరుపండి. ఓకే, సుమన్ శెట్టి గారితో మొదలు పెట్టాం. దేనికైనా స్టాండ్ లేదు. స్టాండ్ లేదంటున్నావు, కొంచెం అండర్స్టాండింగ్ ఉందా? లేదు సార్, హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. సెల్ఫ్లెస్. అవును సార్. ఓవర్ హిస్ ఫ్యామిలీ. అవును సార్. నెక్స్ట్ ఇప్పుడు కూడా స్టాండ్ లేదు, ఏం మాట్లాడలా. సంజన గారు రియల్లీ మిస్ యూ. ఐ డోంట్ థింక్ సో బర్నీ అన్న. అవునా? నీ బొందరా, నీ బొంద. బయటికి వెళ్ళిపోవడాల్సి ఓటేసింది నువ్వే కదా. ట్రయాంగిల్ నడుస్తుందా, స్క్వేర్ నడుస్తుందా, క్వాడ్రాటిల్ నడుస్తుందా, అసలు ఏమీ అర్థం అవుతుంది సార్. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు సార్. తన్ని అస్సలు నమ్మలేం సార్. ఎలిమినేట్ అవడానికి నా వైపు రీజన్ ఏం చెప్పాడంటే, నేను నమ్మితే నువ్వు చూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. ఎప్పుడు ట్రీట్ చేశాను నేను నీకు చిన్నగా బిడ్డ? ఆశీర్వదించండి మావయ్య. గట్టి గడుపుతున్నాను చెప్పు. ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే ఖాళీ నీ చెప్తాడు సార్. ఏమీ అర్థం అవ్వదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? థ్యాంక్ గాడ్ ఇవాళ వీకెండ్ వచ్చింది సార్. తను డ్రెస్ చేంజ్ చేశాడు సార్. 4 days నుంచి ఆ ఫియర్లెస్ జాకెట్ వేసుకుని ఇట్లా హ్యాండ్ వేస్తే సార్, సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. వర్స్ట్ థింగ్ 4 days నుంచి ఏం ఒకటే హుడ్డీ వేసుకొని ఇట్లా ఉన్నారో అదే చేతులతో వంట నడుస్తుంది. అంజనా ఏం మారాలమ్మా చెప్పేసి? సార్ పూర్తిగా మనిషిని మారాలి సార్. అంటే అది రామ్ ఆ వేలికి ఏమైంది? చిన్న ట్రీట్మెంట్ జరిగింది సార్. అన్ని మ్యాటర్స్ లో ఇద్దరిలో కప్పు ఒక్కరిది అనుకున్నావు, ఇప్పుడు కప్పు నీదే. మాట్లాడుకోవటాలు లేవు. మా అమ్మకి మాట ఇచ్చా, మళ్ళీ మీకు మాట ఇస్తున్నా. మీకోసం ఆడతా, స్ట్రాంగ్ గా ఉంటా, కప్పు తీసుకుని వస్తా, మీ ఇంటికి వస్తా. Mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. సంజన 1 minute. సంజన మళ్ళీ హౌస్ లోకి వచ్చే అటువంటి ఒక అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? తను గెలుచుకున్న కెప్టెన్సీని వదిలిపెడితే 25% బ్యాటరీ పెరుగుతుంది. దయచేసి ఎవరు ఏడవకండి. మీరు ఏడుస్తుంటే నాకు కూడా అమ్మా. డన్ సార్. ఐఎమ్ సారీ గైస్. తనుజ, నువ్వు చేయాల్సిన సాక్రిఫైస్, యూ షుడ్ గివ్ అప్ కాఫీ. కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక. ఓకే సార్. గివ్ అప్ ఎంటైర్ క్లోత్స్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఎన్ని డేస్? నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటే అంతకాలం. ఈ త్యాగం చేయడానికి నువ్వు సిద్ధమా? నో సార్. అది నేను చెయ్యను. నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. రీతు, నీకు ఉన్నటువంటి హెయిర్ సార్ ఇప్పుడు నేను హెయిర్ ఇస్తే తను లోపలికి వస్తారా సార్? పక్కా ఉంది, ఒంటరిగా ఉంది, పక్కనైన వాళ్ళు ఎవరూ లేరు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు.
త్యాగశీలివమ్మా మహిళ అనురాగశీలివమ్మా. పదండి. స్మోకింగ్ సాక్రిఫైస్ చేస్తే 25% బ్యాటరీ పెరుగుతుంది సంజన గారి కోసం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సార్ నేను చేయలేను సార్. నువ్వు చేయలేవు? చేయలేను సార్. ఓకే నో యూస్. వాడు విండండి. దిస్ సైడ్ $100 బాక్స్ స్టోర్ రూమ్ లో పెట్టి నాకు పంపించేస్తే 25% పెరుగుతుంది. సంజన భరణికి అది ఎంత ముఖ్యమో నీకు తెలుసు. ఎస్ సార్. ఏం చేసావమ్మా సంచాలక? కరెక్ట్ గానే చేశాను. ఫస్ట్ పెట్టింది సంజనాయే, బట్ ప్రెస్ చేసింది ప్రియా అని వచ్చింది సార్. అందుకని చెప్పి నేను తొందర ఎందుకు, తిత్తరెందుకు? బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర. అమ్మో సార్, లోపల ఒకటి చెప్పావు, బయట ఒకటి చెప్తున్నావు. అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయినా సార్. ఎందుకంత ట్రిప్ అయ్యావు రాము మీద? అదేంటండి అంత తప్పు అయిందేనమ్మా, కానీ అంత కోపడాల్సిన అవసరం ఉందా? చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. లత్కోర్ హరీష్. నేను హరీష్ ని లత్కోర్ అని పిలవడం తప్ప? కరెక్ట్. కొంచెం హ్యూమిలియేటింగ్ వర్డ్ అని నీకు ఎప్పుడు అనిపించలేదా లత్కోర్ అనేది? లేదు, ఒక మనిషి ఉద్దేశించి మాట్లాడింది కదా. సరే, ఇవాళ నుంచి నేను కూడా లత్కోర్ హరీష్ అని అంట. ఓకే సార్, పైకి అయినట్టు లత్కూరు గడ్డ కనిపించినా కూడా లోపల ఇంటెలిజెంట్ సార్, లోపల ఇంటెలిజెంట్. ఎప్పుడు పడితే అప్పుడు సంబంధం లేకుండా యువర్ క్రైమ్. అప్పుడప్పుడు పూనిస్తున్నాం, ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిడిపోరు. నువ్వు ఒకసారి ఆ వీడియో గుర్తు చేసుకుంటే ఎంత కామ్ గా, ఎంత ఈజీగా వేసిందో. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. So I was enjoying it. Oh, really? Yeah. Oh shit, man. రేపు కలుద్దాము సార్. మా టెనెంట్స్ ఫుడ్ మెన్యూ చేంజ్ చేయండి సార్. మాట్లాడుకోవటాలు లేవు.